మీకు గుర్తుండకపోవచ్చు, మనం కలిసిన ప్రతిసారి ఈ విద్య, వైద్య, ఉపాధి ఈ 3 చుట్టే తిరుగుతుంటాయి. ఈ 3 చుట్లే రాజకీయాలు తిరుగుతున్నారు. ఈ 3 చుట్టే అధికారులు తిరుగుతున్నారు. నిన్న మొన్న అది స్టేట్ ఏదైనా కావచ్చు. ఇంకా ఏసీపీ అధికారుల తనిఖీలు కావచ్చు, తునికల కొలతల శాఖ అంటారు, లేదంటే ఫుడ్ సేఫ్టీ అంటే ఇంత ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. గురుకుల పాఠశాలల విషయంలో చూస్తేంది, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి చూస్తేంది. అంటే ఇందులో మనం అధికారులని తప్పుపట్టాలా, లేకపోతే గవర్నమెంట్‌ని తప్పుపట్టాలా? అంత నాసిరకమైన భోజనం మెనూలో ఒకటి పెట్టడం, ఇంకా ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా ఇంకా ఇంత దౌర్భాగ్య పరిస్థితిలోకి నెట్టబడుతుంది అంటే కారణం ఎవరని చెప్పుకోవచ్చు? మంచి ప్రశ్న విజయ్. మనకి ప్రజాస్వామ్యం కాబట్టి రాజకీయాన్ని రోజు తిట్టడం, విమర్శించడం అలవాటు అయిపోయింది. పత్రికల్లో కానీ, లేకపోతే వీధుల్లో కానీ, ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో కానీ, అసెంబ్లీలో తిట్టుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ అంటే ఏంటి? ఏదో బ్రహ్మ పదార్థం. ఏమన్నా ఎక్కడుంది గవర్నమెంటు? ఎన్నుకున్నటువంటి గవర్నమెంట్ అనేది చాలా పరిమితమైనది. శాసనసభకి మనం ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే వాళ్ళ నుంచే 15 మంది 20 మంది మంత్రులు వస్తే 20 మంది మంత్రులు గవర్నమెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వాళ్ళు ఏం చేస్తారు? కేవలం విధాన నిర్ణయాలు, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు, ప్రజాభిప్రాయం మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు విధానాన్ని నిర్ణయిస్తారు. నడిపించేది ఎవరు? ప్రభుత్వ యంత్రాంగం. హాస్టల్లో బలహీన వర్గాలకో, దళితులకో, పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇచ్చి, ఆరోగ్య పరిస్థితులు కల్పించి, విద్యకు అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయడం వేరు. ఈ మొత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిది. మనం అది మర్చిపోతున్నాం. మనం ప్రతిదానికి రాజకీయాన్ని బండబూతులు తిడుతున్నాం. రాజకీయంలో తప్పులు ఉన్నాయి. నేను తిట్టినంత రాజకీయాన్ని ఎవరు తిట్టలా, తప్పుల్ని విమర్శించాల. కానీ పరిష్కారం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా ఒకళ్ళనొకరు తిట్టుకోవడంలో పడిపోయినారు. పరిపాలన యంత్రాంగం మీద పూర్తిగా పట్టు తప్పింది. ఇవాళ ప్రభుత్వోద్యోగంలో ఉన్నాము అంటే కొంతమంది చాలా కష్టపడి నిజాయితీగా నిబద్ధత పనిచేస్తున్నారు. ఇంకా ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. చాలా రంగాల్లో ఉన్నారు, అన్ని స్థాయిల్లో ఉన్నారు. మనం వాళ్ళని చూసి గర్వపడాలి, సంతోషించాలి. కానీ అత్యధికులు, నిజాయితీగా మాట్లాడుకుందాం, ప్రభుత్వంలో అలసత్వం, అవినీతి, అహంకారం, అధికార దుర్వినియోగం. ఏ ప్రేక్షకుడినైనా కనుక ఒకసారి గుండె లోతులోకి వెళ్ళండి మీరు. ఏ అంశంలోనైనా చూడండి మీరు. లేకపోతే మీరు ప్రభుత్వోద్యోగం అయినట్టయితే మీరు మీ అంశం వదిలేస్తే, మీ ఆఫీస్ వదిలేస్తే, మిగతా చోట్ల మీ గవర్నమెంట్లో పని ఉంటే మీరు ఒకసారి చూడండి ఏమవుతుందో. ఈ 4 నెలలు చూడండి. అలసత్వం, అవినీతి, అహంకారం, అధికార దుర్వినియోగం. ప్రభుత్వం అంటే కొద్దిమంది మనసు పెట్టి చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళని మినహాయిస్తే ప్రభుత్వం అంటే మన నెత్తి మీద కూర్చుంటుంది. ప్రభుత్వం మనకు సమస్య అన్న రకంగా తయారు చేశాం. దీని మీద పట్టు లేకపోతే డబ్బంతా అటు వెళ్ళిపోతాను. మార్కెట్లో 15,000 రూపాయలు జీతం ఇచ్చే ఉద్యోగం అంటే అదే పని ప్రభుత్వంలో చేస్తే 40,000-50,000 రూపాయలు ఇస్తున్నాము. ఆ కారణంగా ఆ ఉద్యోగాల కోసం బ్రహ్మాండమైన గిరాకీ. ఆ ఎంపికైన వాడు ఏమనుకుంటున్నాడు? నేను గొప్పవాడిని, 100 మందిలో నేను సెలెక్ట్ అయినాను కదా, నేను చాలా గొప్పవాడిని, ఈ సమాజం నన్ను పోషించాలి. అంతేగాని సమాజం డబ్బులు నేను తింటున్నాను, సమాజానికి పనిచేయడం కోసం, మంది హితం కోసం నేను వచ్చాను, ఒక అవకాశం దొరికింది, బాధ్యత నెరిగి ప్రజలకు సేవలు అందిద్దాం అనుకోవట్లా. ఇది నాకు గొప్పతనం. ఇది భయము లేదు, భక్తి లేదు, బాధ్యత లేదు, 3 లేవు. ఈ మధ్య ఒక 2 వారాల క్రితం నేను పూణే వెళ్ళాను. అక్కడ ఏదో సంస్థ వారు ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరితో కూర్చోమని నన్ను పిలిచారు, సన్మానం చేయమని చెప్పారు. 180 మంది వచ్చారు అక్కడికి, దేశం మొత్తం నుంచి. నేను మాజీ యూపీఎస్సీ చైర్మన్ డిపి అగర్వాల్ అని చెప్పని ఐఐటి ప్రొఫెసర్ అయిన మంచి మనిషి ఆయన, మేమిద్దరం ఉన్నాం. నేను వాళ్ళకి నిర్మోహటంగా చెప్పాను, బాబు మీరు ఈ సెలక్షన్లు, మార్కులు, ర్యాంకులు మర్చిపోండి. మీరు ఒక అవకాశం కోసం ఆశించారు, పరిపాలనలో పాలు పంచుకోవాలి, మంచి చేయాలని చెప్పాను. అవకాశం మీకు వచ్చింది అంతే. ఇక ఈ మార్కులు, ర్యాంకులు కాదు, మీరేమి గొప్ప విజయం సాధించాల, మీకు ఒక అవకాశం వచ్చింది. ఇది మిమ్మల్ని డిఫైన్ చేయదు, మీ జీవితానికి నిర్వచనం కాదు. మీ జీవితం నిర్వచనం ఏంటంటే అవకాశాన్ని ఎలా ఉపయోగించుకున్నారు, ఈ ప్రజల మంది హితాన్ని ఎట్లా పెంచారు, అదొక్కటే మీకు గీటురాయి తప్ప నేను ఐఏఎస్కి వచ్చాను, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఇవన్నీ అనవసరం. మీకు చెప్పుకోవడానికి దర్పం కోసం తప్పితే ప్రజలకి ఏం సంబంధం లేదు అని బ్లంట్గా చెప్పాల్సి వచ్చింది. మన సమాజం కూడా ఎంపికయ్యాడంటే మనం అవకాశాన్ని ఎత్తుతున్నాం. ఎంపికైనాక ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు మనం చూడాలి. అసలు మనం ఉద్యోగుల్ని ఎంచుకునేది మనకు ఉమ్మడి సేవలు అందించడం కోసం. కాబట్టి ఉద్యోగుల మీద జవాబుదారితనం లేకుండా వాళ్ళని మనం ఆకాశానికి ఎత్తేసి
మన జీవితంలో ఏది అవసరం ఉందో అవన్నీ ఉత్పత్తి చేసేవాళ్ళని తక్కువగా చూసి ఇప్పుడు విజయం ఉందంటే మీరు ప్రజల్లో ఆలోచన పెంచడం కోసం ఒక షో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది సంపద సృష్టిలో భాగం. ఇది ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. దీన్ని మనం తక్కువ చేసి వాడు గవర్నమెంట్లో గుమస్తాగా కూర్చుంటే మరి ఉద్యోగంలో కూర్చుంటే ఏం చేస్తాడో మనకు అర్థం కాదు. చాలా పెద్దగా చేస్తే మనం అవమానించుకుంటున్నాం. మన సమాజానికి అందరికీ కావాల్సిన వస్తువులు, మీ ఒంటి మీద ఏ వస్తువైనా చూడండి, మీ ఒంటి మీద వాచ్ చూడండి, బట్టలు చూడండి, చెప్పులు చూడండి, కళ్ళజోడు చూడండి, లేకపోతే పక్కన మొబైల్ ఫోన్ చూడండి, ఒక్కటి ప్రభుత్వం ఉత్పత్తి చేసిందా? బయట ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఏ ఉత్పత్తి మనకు పనికొచ్చేది లేకుండా మన నెత్తినెక్కి తొక్కుతున్నారు, మన డబ్బంతా తగలేస్తున్నారు. ఇది